అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారైన పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 15, 16 ఎపిసోడ్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఇది చాలా చాలా ముఖ్యం ఈ విషయాలు. ఇంచేతంటే పత్రి గారి బోధంతా కూడా ఇన్ని చోట్లకి తిరిగి నాన్ స్టాప్గా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఆయన దేశాలే కాదు రాష్ట్రాలే కాదు తిరిగి చెప్తున్నది ఏంటంటే అందరినీ ఆత్మజ్ఞానులు అవ్వమనే, అజ్ఞానంలోంచి బయటపడమనే. ఆ జ్ఞానం రావాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే తప్ప ఆ జ్ఞానం రాదు. అంచేత అటువంటి జ్ఞానం అందరూ పొందాలని చెప్పి దానికి ముఖ్యంగా మరి సాధన చేయడంతో పాటు ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదవండి. నేను చదివాను, మీరు చదవాలి. అలాగే అందరితోటి జ్ఞానులందరితోటి సాంగత్యం చేయండి. నేను అదే చేస్తున్నాను, మీరు అదే చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఈ మార్గంలో సేవలు కూడా చేయమంటున్నారు. ఇలా ఆయన మనకి చెప్తూ ఉంటే మరి మన వాళ్ళు చాలామంది ఇవన్నీ ఆచరిస్తున్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, సరే మనం సాధన చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సాంగత్యం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. మరి ఇన్ని చేస్తూ ఉంటే మనం జ్ఞానం పొందామా లేదా, మనం ఎంతవరకు జ్ఞానవంతులయ్యాం అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేతంటే ఏది చేసినా వృధా కాకూడదు, దానివల్ల ఫలితం ఉండాలి. అందులో ధ్యానము కష్టమే, అంత జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడం కూడా కష్టమే. కారణం ఏంటంటే అంత తేలిగ్గా అర్థం కావు. అలాగే ఇటువంటి జ్ఞానులతో ఆత్మజ్ఞానం బోధించే వారి సాంగత్యం ఇంచేతంటే ఆ విషయాలు బోధించడమే చాలా కష్టం. మనకి అర్థమయ్యేటట్టు బోధించడం అంటే ఇంకా కష్టం. వాటిని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. మరి అటువంటి సాంగత్యాలు చేస్తూ మరి మనం ఎంత చేస్తున్నామంటే ఎంతవరకు మన జ్ఞానం పెరిగింది అన్నది దేన్ని బట్టి తెలుస్తుంది అంటే మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. రైటే. మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలో అన్నదే వశిష్ఠుల వారు మరి శ్రీరామచంద్రుడు చేసిన బోధ యోగ వాసిష్టం. ఆ యోగ వాసిష్టం నుంచి మనము కొన్ని శ్లోకాలు తీసుకుని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. గత 15, 16 వాటిని ఎంత లోతుకి విశ్లేషిస్తే అంత లోతు అర్థం ఉంది. ఎందుకంటే మహానుభావులు ఏం పాయింట్ చెప్పినా, ఏ విషయం చెప్పినా ఊరికే సింపుల్గా చెప్పరు. దాంట్లో చాలా సందేశం నిగూఢమై ఉంటుంది, దాంట్లో ఇమిడిపోయి ఉంటుంది. దాన్ని మనం విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే అంతకన్నా మరి మనకి కావాల్సిందేమీ లేదు. అంచేత ఆ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ మనం చర్చించుకుంటున్నాం. గత 15, 16 ఎపిసోడ్ల నుంచి మనం తెలుసుకున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే తప్పకుండా రాసుకోండి. రాసుకోకపోతే ఏమీ ప్రయోజనం లేదు. ఊరికే ఎనడానికి కాదు, ఇది కాలక్షేపానికి కాదు, సరదాకి కాదు. అసలు మనం భూమి మీదకి వచ్చిందే జ్ఞానం పొందడానికి, జ్ఞానం సంపాదించుకోవడం. మనం కనుక భూమి మీదకి రాకముందు మనం ఉండేటువంటి లోకాల్లో జరిగిన విషయం కనుక మనం తెలుసుకోగలిగితే అక్కడ మనం ఎన్నో సాంగత్యాలు చేసి ఆ పైన ఉన్న వాళ్ళతో అప్పుడు
నిర్ణయించుకుని ఈ జన్మ తీసుకున్నాం మనం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క కుటుంబంలో ఈ జన్మలు తీసుకున్నాం. ఎవరు ఏ జన్మ ఎలా తీసుకున్నా చివరికి దేనికి అంటే ఆత్మజ్ఞానం కోసమే. అంచేత మరి జన్మ తీసుకుని ఆ జ్ఞానం మనం సంపాదించుకోకపోతే మన జన్మ మనం వృధా చేసుకున్నట్టు. మన జన్మ ప్రణాళికను మనం మర్చిపోయినట్టు. అంచేత ఆ జన్మ మనకి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం పరీక్షల్లో రాయవలసినవి మానేసి ఇంకెయ్యో రాసామనుకోండి, పరీక్ష ఫెయిల్ అయిపోతాం. మళ్ళా ఇంకో సంవత్సరం వేస్ట్ అవుతుంది. అలాగే ఈ జన్మకు వచ్చి జ్ఞానం నేర్చుకోవాలి మనం. అది కాకుండా ఇంకోటెయ్యో చేస్తే మళ్ళా ఆ జన్మ వేస్ట్ అవుతుంది. మళ్ళా ఇంకో జన్మ తీసుకోవాలి. ఇలా వృధా చేయడానికి కాదు. మన సమయం ప్రతీదీ విలువైందే. విలువైన సమయాన్ని మన లాభం కోసం మనం ఉపయోగించుకోవాలి. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి, ఆ జ్ఞానం కోసమే మనం వచ్చింది. దానికోసమే మనం ఇంత శ్రమ పడేది. ఈ ధ్యానం చేసేది జ్ఞానం కోసమే. సార్ చెప్తూ ఉంటారు కదా, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే కర్మరహితం, కర్మరహితం వల్లనే ముక్తి. అదే మానవుడి యొక్క లక్ష్యం. మరి ఆ పనే మనం చేస్తున్నాం ఇప్పుడు. అంచేత ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని మైత్రి, కరుణ గుణాలతో ఉంటాడు. అందుచేత ఉత్తమ వాసన యుక్తమైనదే చేస్తాడు. అందువల్ల మళ్ళీ జన్మ లేనివాడుగా అవుతాడు. మళ్ళా చెప్తాను నేను. ఆత్మజ్ఞాని మైత్రి, కరుణ గుణాలతో ఉంటాడు. అందుచేత ఉత్తమ వాసనాయుక్తమైనదే చేస్తాడు. అందువల్ల మళ్ళీ జన్మ లేనివాడిగా అవుతాడు. అంటే ఆత్మజ్ఞాని మైత్రి, కరుణ అనే గుణాలతో ఉంటాడు. అందరితో స్నేహంగా ఉంటాడు. అలాగే అందరి మీద కరుణ చూపిస్తూ ఉంటాడు. ఈ రెండూ చేయడం వల్ల ఆత్మజ్ఞాని ఉత్తమ వాసనాయుక్తమైనవి, అంటే ఏ రకమైనటువంటి కర్మలు చేస్తే మోక్షాన్ని పొందుతాడో అలాంటి కర్మలే చేస్తూ ఉంటాడు. అవే వాసనల రూపంలో వారిని జన్మ లేనివాడిగా చేస్తాయి. వాడు చివరకు జన్మ లేనివాడు అవుతాడు. ఏ మానవుడైనా సాధించవలసింది, పొందవలసింది ఇదే. మరి పొందాలి అంటే అలాంటి కర్మలు చేయాలి. అలాంటి కర్మలు చేయాలంటే వాళ్ళు ఈ రెండు లక్షణాలు ఉండాలి: మైత్రి, కరుణ. సమస్త జీవరాశితో, సమస్త మానవులతో, అందరితో, ఎవడైనా సరే వాడితో స్నేహపూర్వకంగా ఉండాలి. అలాగే కరుణ అంటే తన దగ్గర ఉన్నవి మరి అందరికీ ఇవ్వగలుగుతూ ఉండాలి. తనకి ఏదైతే ఉందో అది అందరికీ ఇస్తూ ఉండాలి. అది కరుణ. అది ఈ రకమైనటువంటి స్థితి మనకు ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయమే ఇప్పుడు వశిష్ఠుల వారు
బోధించినటువంటి ఈ విషయమై గౌతమ్ బుద్ధుడు కూడా బోధించడం జరిగింది. ఆయన బ్రహ్మ విహారాలు అని చెప్పి బోధించాడు ఆయన. ఈ విషయమే ఆయన బోధించాడు. దాన్నే మనకి పత్రి గారు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఈ మధ్యే మరి ఈ టాపిక్ కూడా ఆయన మనకి చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత ముఖ్యమైనదో ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. మరి ఆ నిర్వాణం పొందినవాడు అంటే బ్రహ్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియపరచడానికి పత్రి గారు ఈ బ్రహ్మ విహారాలు మనకి బోధించారు. అదే బుద్ధుడు బోధించాడు. దీన్నే మరి వశిష్ఠుల వారు ఎప్పుడో 2 యుగాల క్రితమే మరి అందించడం జరిగింది. మరి నిజంగా చూస్తే బుద్ధుడు కానీ పత్రి గారు, ఇప్పుడు కలియుగాంతంలో పత్రి గారు, కలియుగంలో బుద్ధుడు మరి ఇది బోధించారు. దీనికి ముందు ఉన్నటువంటి ద్వాపర యుగము, దానికి ముందు ఉన్నటువంటి కృతయుగంలో ఉన్నటువంటి ఆ వశిష్ఠుల వారు బోధించారు అంటే ఎంత గొప్ప విషయం. ఇన్ని యుగాలు మారినా ఆయన చేసిన బోధ మారలేదే, దాని విలువ తగ్గలేదే, దాని అవసరం పోలేదే. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందే, ఆ స్థితికి రావాల్సిందే. అంచేత ముందు మనం ఈ విషయం గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఏ విషయం అంటే బ్రహ్మ విహారాలు. దాని గురించి ఎంచేతంటే లోకంలో 2 రకాల మానవులు అంటే 2 రకాల మార్గంలో ఉంటారు. ఏమిటి ఆ 2 రకాల మార్గాలు? ప్రాపంచిక మార్గం, ఆధ్యాత్మిక మార్గం. అంటే ఈ ప్రపంచం లో దీనికి ప్రాముఖ్యం ఇస్తూ జీవించేవాళ్ళు, ఈ ప్రపంచం కాకుండా ఈ కంటికి కనిపించే వాటి కాకుండా కంటికి కనిపించనివి కూడా ఉన్నాయి అని జీవించేవాళ్ళు, దానికి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఈ ప్రాపంచికమైన వారిలో 2 రకాల వాళ్ళు కనిపిస్తారు ఏ ఆత్మజ్ఞానికైనా. అంటే వారికంటే ఈ ప్రాపంచిక మార్గంలో ఉన్నతమైన వారు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఆత్మజ్ఞాని ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాడు కాబట్టి అందులో కూడా తనకంట ఉన్నతమైన వారు, తనకంట తక్కువ వారు ఉంటారు. అంచేత ఏంటంటే ఇలా ప్రాపంచిక మార్గంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ 2 రకాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి ప్రాపంచిక మార్గంలో తనకన్నా ఉన్నతమైన వాళ్ళు అంటే ధనంలో కానీ, చదువులో కానీ, లేకపోతే వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పదవుల్లో కానీ, హోదాల్లో కానీ మరి ఉన్నతంగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే తనకన్నా తక్కువ వారు అంటే ధనంలో కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఉన్నవాళ్ళు ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఆత్మ మార్గంలో కూడా తనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు అంటే జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో అంటే సాధనలో కానీ, గ్రంథ పఠనంలో కానీ, సాంగత్యంలో కానీ అధికంగా మరి ఇవన్నీ చేయడం వల్ల జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకుని గొప్ప స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే మనం చూసుకున్న మనకంటా కూడా
అధికంగా ఉన్నవాళ్ళు ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనకన్నా తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. జ్ఞానంలో అంటే ఆత్మజ్ఞానంలో మరి సాధనలు మనకంట కొంచెం తక్కువ చేయొచ్చు. మనకంట పుస్తకాలు తక్కువ చదవచ్చు. మనం చేసినంత సాంగత్యం వాళ్ళు చేయకపోవచ్చు. అంచేత మనకున్న జ్ఞానం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. అంచేత మరి ఇలాంటి తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ తేడా అన్నది దేన్ని బట్టి జరుగుతుంది అంటే, ఈ జ్ఞానంలో కానీ, ఇది కానీ ఆధ్యాత్మిక మార్గంలో. వాళ్ళు తీసుకున్న జన్మలను బట్టి ఉంటుంది. మనం కొంచెం జ్ఞానపరంగా పెరిగుంటాము. కొంతమంది ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే, మనం కొంచెం ఎక్కువ జన్మలు తీసుకొనుండొచ్చు. వాళ్ళు కొంచెం తక్కువ జన్మలు తీసుకొనుండొచ్చు. అంతేకాదు, మనం కొంచెం ఎక్కువ కృషి చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంత కృషి చేసి ఉండకపోవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో. అంచేత మనకంట తక్కువ ఉండొచ్చు. అంచేత ఏంటంటే, ఈ ఇది అన్నీ సహజం ఇది. ఇదేం పెద్ద అసహజమేం కాదు. ఎవ్వరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఇది సహజం. అంచేత ఏంటంటే, ఇన్ని రకాలు ఉన్నారు కాబట్టి, అసలు మన ప్రవర్తన వారి పట్ల ఎలా ఉండాలి? కొంచెం మనం ఆత్మజ్ఞానం పొందితే ఎలా ఉండాలి? అన్నది మనం తెలుసుకుందాం. అదే ఈ బుద్ధుడు బోధించినటువంటి బ్రహ్మ విహారాల ద్వారా ఆయన మనకి చెప్పడం జరిగింది. మరి ప్రాపంచికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్న వారి పట్ల మైత్రి ప్రదర్శించగలగాలి. అంటే స్నేహభావంతో ఉండాలి. వారి మీద అసూయ పెంచుకోకూడదు. ఆ రకంగా ప్రవర్తించకూడదు. మనకన్నా ప్రాపంచికంలో ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారి పట్ల మైత్రి ప్రదర్శించాలి. అంటే స్నేహభావంతో ఉండాలి. అంటే వారి మీద అసూయ పెంచుకోకూడదు. అసూయ పడకూడదు. అసూయతో వారితో ప్రవర్తించకూడదు. అసూయ లేనివాడు ప్రవర్తించే విధానం ఓ రకంగా ఉంటుంది. అసూయ పడితే వాళ్ళ పట్ల. అలాగే ప్రాపంచికంగా మనకన్నా తక్కువ ఉన్నవారి పట్ల కరుణ చూపించగలగాలి. అంటే వారిని అవమానించకూడదు. తక్కువగా చూడకూడదు. భావించకూడదు. కించపరచకూడదు. మళ్ళా ఒక్కసారి డీటెయిల్‌గా రాసుకోండి ఇవన్నీ. మనకన్నా ప్రాపంచికంగా తక్కువ ఉన్నవారి పట్ల కరుణ చూపించగలగాలి. వారిని తక్కువ అని చెప్పి అవమానించకూడదు. వారిని తక్కువగా చూడకూడదు. కించపరచకూడదు. ఇంచేతంటే అంతా ఒకటే. ఆ రకంగా ప్రవర్తిస్తే మన దగ్గర జ్ఞానం లేనట్టే. జ్ఞానం లేని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నవారి పట్ల ముదితం ప్రదర్శించాలి. అంటే వారిని చూసి సంతోషించాలి. ఆనందపడాలి. అంతేకాని ద్వేషించకూడదు. ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్నవారి పట్ల ముదితం ప్రదర్శించాలి. అంటే వారిని చూసి సంతోషించాలి. మనకంట బాగా ఎదిగాడు, జ్ఞాని అయ్యాడు. వాడిని చూసి సంతోషించాలి. ఆనందపడాలి. అంతేకాని ద్వేషించకూడదు. అలాగే ఆధ్యాత్మికంగా మనకన్నా
తక్కువగా ఉన్న వారి పట్ల ఉపేక్ష వహించాలి. అంటే సాక్షిగా చూస్తూ ఊరుకోవాలి. విమర్శించకూడదు, పట్టించుకోకూడదు, అవమానించకూడదు. ఆధ్యాత్మికంగా మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల ఉపేక్ష వహించాలి. వారిని పెద్ద మనం పట్టించుకోవాల్సిన పనేమి లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆత్మజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మ విహారాలు పాటించగలుగుతూ ఉంటాడు. అవి వారికి సహజమైపోతాయి. ఆత్మజ్ఞానికి అంటే బ్రహ్మజ్ఞానికి ఈ బ్రహ్మ విహారాలన్నవి సహజమైపోతాయి అన్నమాట. సహజ గుణాలు అయిపోతాయి. మనం కూడా అలా పాటించగలిగితే నిజంగా మనం కూడా జ్ఞానం పొందినట్టే. కొంతవరకు పాటిస్తే కొంత జ్ఞానం, పూర్తిగా పాటించగలిగితే మనం కూడా బాగా ఆత్మజ్ఞానులు అయినట్లే. అంచేత ఏంటంటే అసలు ఏమీ పాటించట్ల ఆ విషయంలో. ప్రాపంచికంగా ఉన్నతమైన వారి పట్ల అలా లేము మనం. మైత్రితో లేము, కరుణ లేదు. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వారి పట్ల ముదితం లేదు, సంతోషం లేదు. తక్కువగా ఉన్న వారి పట్ల ఉపేక్ష లేదు. అప్పుడు మనం జ్ఞానం పొందలేదనే లెక్క. జీవితంలో మనం చేసే సాధనల వల్ల, ప్రయత్నాల వల్ల సరైన ఫలితం పొందనట్టే. అంటే ధ్యానంలో మనం ఎదగనట్టే లెక్క. అది బాగా తెలుసుకోండి ఇది. ఇక్కడ మనం ఏంటంటే ఇంకొంచెం ఈ విషయాల్ని లోతుగా, విపులంగా తెలుసుకుందాం, బాగా అర్థమయ్యే రీతిలో. ముఖ్యంగా ప్రాపంచికంగా ఎక్కువ మంది ఉంటారు. మన వాళ్ళకు మనం చూసుకుంటే ఆ ప్రాపంచికంలో మనకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉంటారు. అలా మనకన్నా ఎక్కువగా ఉన్నారు. డబ్బు విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే మనకంట ఉన్నతంగా ఉన్నారనుకుందాం. సహజంగా ఉంటే అసూయ పడతాం. కానీ ఆత్మజ్ఞాని అసూయ పడ్డు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. నిజంగా మనకు జ్ఞానం ఉంది. అప్పుడు అటువంటి వారు ఉన్నా, మనకు కనిపించినా వాళ్ళ పట్ల మనం ఆ అసూయ అన్నది ప్రదర్శించకూడదు. ఎంచేతంటే వాళ్ళు గతంలో కానీ, అంటే ఈ జన్మలో గతంలో కానీ, గత జన్మల్లో కానీ ఎంతో కృషి చేసి అర్హత సంపాదించుకొని అవన్నీ పొందారు. ఊరికే వాళ్ళకి రాలా. అందుకే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని తెలుసుకొని వారి పట్ల అసూయ కలిగి ఉండకూడదు. వారిలా అంతకుముందు తాను అంత కృషి చేయలేదు, మనం కూడా అంత కృషి చేయలేదు. అలాగే వాళ్ళు ఎందుకు ఎక్కువలో ఉన్నారు? అన్ని జన్మలు తీసుకున్నారు. మనం అన్ని జన్మలు తీసుకుని ఉండకపోవచ్చు అని చెప్పి తెలుసుకోవాలి. అంచేత వారి పట్ల స్నేహభావంతో మెలగాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం కలిగి ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవేమీ కలిగి ఉండకూడదు.
ఈర్ష్య అంటే ఎంత గొప్పరా, వాడికి వాడు ఏమి ఫోజు కొడుతున్నాడురా, ఎంత గర్వంరా వాడికి అని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఈర్ష్య అంటాం. అసూయ అంటే వాడికేంటి, నాకు ఉంది, వాడే గొప్పవాడు అనుకుంటున్నాడు, నా గొప్ప నాకు ఉంది అంటూ వాడి గొప్పతనాన్ని సహించలేక, వాడితో స్నేహంగా ఉండలేక మెల్లిగా వాడికి దూరమై అందరిలోనూ వాడిని విమర్శించుకుంటూ అందరితోటి అలా ఉంటూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే అసూయ అంటారు. అలాగే ద్వేషం అంటే తన వారి మీద ఉన్న మమకారం వాళ్ళ మీద ఉండదు. వాడేదో పరాయివాడు అన్నట్టుగా ఉంటారు. వాడికి తనతో సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. వాడితో స్నేహంగా మెలగలేరు. ద్వేషంతో ఉన్నవాడు స్నేహంగా ఎలా మెలుగుతారు? సఖ్యంగా ఉండలేరు, దగ్గరగా ఉండలేరు, వారికి సహకారం కూడా చెయ్యలేరు. వాడు తన సహకారంతో ఇంకా ఎదిగిపోతాడని భావిస్తారు. వీలైతే వారి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఆ ద్వేషంతో, అసూయతోటి మైత్రి అంటే స్నేహ భావంతో ఎలా ఉంటారు? మరి అలా ఉండాలి అంటే ఇవన్నీ ఉండకూడదు. ఇంచేతంటే ఇక్కడ మనం మరికొంత లోతుగా ఆలోచించాలి. ఎందుచేతంటే అలా ఉండాలి అని చెప్పుకున్నాం, కానీ మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆత్మజ్ఞాని ఎందుకు అలా ప్రవర్తించగలుగుతున్నాడు అన్నవి తెలుసుకోవాలి. నిజంగా మనకు ఆత్మజ్ఞానం అవుతే అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? మరి ఆత్మజ్ఞానిలా మనం ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాం అన్నవి మనం తెలుసుకోవాలి. ఎందుచేతనంటే ముఖ్యంగా గుర్తెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉన్నవారంతా ఆత్మలే కానీ దేహాలు కాదు అన్న విషయం ఆత్మజ్ఞానికి తెలుసు. ఆత్మజ్ఞాని వాడికి ఈ విషయం తెలీదు. అజ్ఞానికి దేహం నేననుకుంటాడు, అంచేత ఇవన్నీ ఉంటాయి. ఆత్మజ్ఞానికి అందరూ ఆత్మలే అని తెలుసుకుంటాడు కాబట్టి ఈ యొక్క ప్రవర్తన అలా ఉండదు. అంతేకాదు ఆత్మజ్ఞానికి ఇంకా తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే, ఈ మానవాత్మలు సృష్టిలో కోటాను కోట్లు ఉన్నాయి, కోటాను కోట్ల లోకాల్లో ఉన్నాయి అన్నది కూడా తెలుసుకుంటాడు ఆత్మజ్ఞాని. అజ్ఞానికి తెలియదు. ఆడికి ఆ లోకాల గురించి, ఈ ఆత్మల గురించి ఏం తెలుస్తుంది? అంచేత వాళ్ళ పట్ల వాడి ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది. కానీ ఆత్మజ్ఞాని ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. ఓ బుద్ధుడు చెప్పినట్టు ఉంటుంది, పత్రి గారు చెప్పినట్టు ఉంటుంది. కారణం ఏంటంటే వాడికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. మరి కొంచెం గమనించినట్లయితే సృష్టిలో కోటాను కోట్లు లోకాలు ఉన్నాయి. ప్రతి లోకంలో కోటాను కోట్లు మానవాత్మలు ఉన్నాయి. అలాగా ఈ కోటాను కోట్ల మానవాత్మలు, కోటాను కోట్ల లోకాల్లో ఉన్నటువంటి ఈ ఆత్మలు ఏం చేస్తారంటే, ఏదో వారి ప్రణాళిక గురించి ఆ జ్ఞానం సంపాదించడానికి ఈ భూమి మీదకి వస్తారు. ఈ జన్మలో ఇక్కడ కలుసుకుంటున్నారు. ఇక్కడ కలుసుకున్నంత మాత్రాన, ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా ఉన్నంత మాత్రాన ఇలా ఒకళ్ళకి సంబంధం లేదు. కోటాను కోట్ల లోకాలు ఏ లోకం నుంచి వచ్చారు? కోటాను కోట్ల ఆత్మలు ఏ ఆత్మో ఇది?
వచ్చి ఇక్కడ కలుసుకున్నారు. మళ్ళా ఎవరు ఏ లోకానికి వెళ్ళిపోతారు? ఎవరు? ఇది తాత్కాలికమైనటువంటి కలయికే కానీ, ఇది శాశ్వతం కాదు. అసలు ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. అంతా ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళొచ్చిన వారే. అంచేత ఏంటంటే, వస్తారు, వాళ్ళ పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరెక్కడికెళ్తారో తెలీదు. అలా మీరు కొంచెం గమనించండి. ఇది కొంచెం బాగా అర్థం అవ్వాలంటే. భూమి మీద ఇప్పుడు మనకి 700 చిల్లర, 700,00,00,000, 730 750,00,00,000 అంటున్నారు జనాభా. మానవులు అంటే, మానవాత్మలంటే ఇయ్యే కాదు. 750,00,00,000 కాదు. అసలు ఈ సృష్టిలో ఉన్న లోకాలే 700,00,00,000 కో అంతకన్నా ఎన్నో కోట్ల రెట్లు లోకాలున్నాయి. మరి ఒక్కొక్క లోకంలో, ఈ భూలోకంలోనే 700,00,00,000 మంది మానవాత్మలు ఉంటే, కోటానుకోట్ల లోకాలున్నటువంటి పైన ఎన్ని మానవాత్మలు ఉన్నాయో ఒక్కసారి మనకి అర్థం చేసుకోవచ్చు. నిజంగా గట్టిగా ఊహించాలంటే మన మేధస్సు కూడా సరిపోదు. మరి భూమి మీదే ఇన్ని కోట్ల మానవాత్మలుంటే, ఒక్కొక్క లోకంలో ఎన్ని కోట్ల మానవాత్మలుంటాయో మనం ఊహించుకోవచ్చు. దీన్ని బట్టి కోటానుకోట్ల లోకాల్లో కోటానుకోట్ల మానవాత్మలున్నాయని మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి అసలు ఒక ఆత్మకి, ఇంకొక ఆత్మకి సంబంధమే లేదు. ఇక్కడ మన ఊరికే స్త్రీ, పురుషుడు, ధనవంతుడు, పేదవాడు, భార్య, భర్త, నా కొడుకు, నా కూతురు ఇయన్నీ అంటారు. ఇదేమీ లేదు. భూమి మీదకొచ్చినప్పుడు ఏదో ఒక దేహం తీసుకున్నాం. ఇక్కడ కలిసి జీవించాలి కాబట్టి, కొన్ని అనుభవాలు పొందాలి కాబట్టి, ఇక్కడ తాత్కాలికంగా కలిసాం. అయన్నీ పొంది మళ్ళా ఎవరి దారినే వాళ్ళు వెళ్ళిపోతాం. అంటే ఎవరికి ఆళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. ఎవరి దారిన వాళ్ళొస్తారు. ఎవరి దారిన వాళ్ళెళ్ళిపోతారు. అంచేత ఈ విషయం ఆత్మజ్ఞానికి తెలుసు. ఆత్మజ్ఞానికి జ్ఞానం ఉంటుంది. అంచేత ఆత్మజ్ఞాని ఎవడి మీద అసూయపడడు. ఆడి పనేది ఆడు చేసుకుంటున్నాడు. నా పని నేను చేసుకుంటున్నాను. ఆడు ఎక్కువుంటే నాకేటి, తక్కువుంటే నాకేటి. నా పని నాదే. వాడేదో అర్హత సంపాదించుకొచ్చాడు. ఆ స్థితిలో ఉన్నాడు. నేను వచ్చింది వాటి కోసం కాదు కదా! ఇంకా వాడి మీద నేను అసూయపడేదేటి? వాడితో అలా ప్రవర్తించేదేటి? అనేటువంటి విషయం ఆత్మజ్ఞానికి తెలుస్తుంది. అంచేత ఇంకొక విషయం కూడా తెలుసుకుంటాడు ఆత్మజ్ఞాని. అందరూ ఆత్మలే. అంతా ఒకటే. ఈ విషయం కూడా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నాడో అంతా ఒకటే అన్నది, మరి అంతా ఒకటే అయినప్పుడు అసూయ ఏముంటుంది? వాడు నేను ఒకటే అనుకున్నప్పుడు వాడి మీద అసూయ ఎందుకుంటది? వాడి మీద అసూయ పడితే తన మీద తాను అసూయ పడినట్టే. వాడిని తక్కువ కించపరిస్తే తన్ను తాను కించపరుచుకున్నట్లే. అంతేకాదు, అసలు ఇంతమంది ఇయన్నీ కాదు. ఉన్నదే ఒక్కడు. ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ. ఇన్ని ఉంటే అప్పుడు ఇయన్నీ అసూయలు, ద్వేషాలు, ఈర్ష్య ఇయన్నీ. అసలు ఉన్నది ఒక్కడే ఒక్కడు. ఇది ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. అసల పరబ్రహ్మకు మించి ఒక్కటి లేదు. ఏమి లేవు అసల. ఆయన కాకుండా ఈ సృష్టిలో ఇంకొకటి లేదు.
ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం కూడా. మన జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటే ఇది అర్థమవుతుంది. ముందు అంతా ఒకటే అనుకుంటాం. ఇంకొంచెం స్థితి దాటితే అసలు ఏదీ లేదు. ఉన్నదే ఆయన. ఈ ఉందనుకున్నదంతా భ్రమే. ఇంక ఈ కాస్త దానికి, లేని దానికి ఏమిటి ఎంత అన్నది అర్థమవుతుంది. అంచేత ఏంటంటే, ఇయన్నీ తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మజ్ఞానికి ఇవేమీ ఉండవు. అందుకే పత్రి గారు అన్నారు, ఈ బ్రహ్మ విహారాలు, ఆ బ్రహ్మజ్ఞానే సహజమైపోతాయి వాడికి. అంచేత ఏంటంటే, ఈ సందర్భంగా మనం ఈ విషయం నిర్ధారణ చేసుకోవాలి. మనం ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి. మనం అప్పుడే ఆ స్థాయిలో ఉన్నా లేకపోయినా తెలుసుకుంటే ఆ స్థాయికి చేరే ప్రయత్నం మనం చేస్తాం. ఓహో! మనం ఇంకా ఆ స్థాయికి ఎదగాలి కదా! సాధించాలి కదా! అంటే ఇంకా కృషి చెయ్యాలి కదా! ధ్యానం బాగా చెయ్యాలి కదా! ఇంకా జ్ఞానం పెంచుకోవాలి కదా! ఇంకా విషయాలన్నీ తెలుసుకోవాలి కదా! అన్నది మనం తెలుసుకుంటాం. ముందు ఆత్మ గురించి తెలుసుకుంటాం. మనం ఆత్మన్నది తెలుసుకుంటాం. తర్వాత అందరూ ఆత్మలని తెలుసుకుంటాం. ఇంకా తెలిస్తే అంతా ఒకటే అనే సంగతి తెలుసుకుంటాం. ఇంకా మన ఉన్నతమైన స్థితికి మనం చేరుకుంటే జ్ఞానంలో అసలు ఏమీ లేదు. ఉన్నదే ఆయన. అంతా పరబ్రహ్మే. అంతా పరమాత్మే అన్నది తెలుసుకుంటాం. ఎంచేతంటే ఈ విషయం అంటే ఇంకేమీ లేదు. సృష్టిలో ఏమీ లేదు. ఉన్నట్టుగా ఉంది. అంతా భ్రమే. ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఏదీ లేదు. ఇది బాగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు మనలో ఉన్న ఈ వికారాలు ఇయన్నీ పోతాయి. అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందుతాం. ఈ విషయం మనకి రుభుగీతలో, రుభుగీత ఈ పేరు మరి మీరు విన్నారో లేదో నాకు తెలీదు. రుభుగీత. ఆ రుభుగీతలో రుభు మహర్షి నిధాగునికి వివరించడం జరిగింది. మరి ఈ జ్ఞానం రుభు మహర్షికి ఎలా వచ్చింది అంటే, ఆయనకి పరమశివుడు ఉపదేశించడం జరిగింది. అంటే శివుడు రుభు మహర్షికి ఉపదేశించిన జ్ఞానం అన్నమాట. దాన్నే రుభుగీత అన్నారు. అది ఇప్పుడు అందులో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడేంటంటే పరమశివుడు రుభు మహర్షికి ప్రపంచం యొక్క శూన్యత్వం గురించి వివరించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఈ ప్రపంచం కుందేటి కొమ్ము వంటిది అన్నారు. కుందేటి కొమ్ము. ఎక్కడైనా కుందేలుకి కొమ్ము ఉంటుందా? దుప్పుకుంటుంది. ఇలాగా గేదెకుంటుంది. ఆవుకులు కొమ్ములుంటాయి.
కుందేలుకి కొమ్ములు ఎక్కడ ఉంటాయి? అంచేత ఈ ప్రపంచము కుందేలు కొమ్ము ఉందంటే ఎంత నిజమో ఈ ప్రపంచం కూడా అంతే నిజమన్నారండి పరమేశ్వరుడు భృగు మహర్షికి. అంచేత ఇప్పుడు ఆయన చెప్పబోయేటువంటి ఈ జ్ఞానం లభించడం అన్నది సర్వలోకాల్లోనూ దుర్లభం అని చెప్పాడు ఆయన పరమశివుడు. సర్వలోకాలు అంటే భూమండలమే కాదు, సృష్టిలో కోటాను కోట్లు ఉన్నాయి. ఏ లోకంలోకి వెళ్ళినా ఈ జ్ఞానం లభించదని చెప్పారు. అందుకే ఈ భూలోకం అంత గొప్పది. ఇంతటి జ్ఞానం, ఏ జ్ఞానం అయితే శివుడు భృగు మహర్షికి బోధించాడో ఆ జ్ఞానం ఏ లోకాల్లో వెళ్ళినా లభించదు అన్నాడు. అందుచేత ఆ భృగు మహర్షితో శివుడు ఏమన్నా అంటే, జాగ్రత్తగా ఆలకించు అని ఆయన చెప్పడం మొదలెట్టాడు, ప్రారంభించాడు. ఏమన్నాడంటే ఆయన శివుడు, దృశ్యమానమైన ఈ ప్రపంచము, దాని గురించి విన్నది, దర్శించినది అంటే దృశ్య రూపం యొక్క దృక్కు అన్నీ కుందేటి కొమ్ము వంటివే. కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం, దీని గురించి విన్నది కానీ మనం చూసింది కానీ ఎంత కూడా కుందేటి కొమ్ము లాంటిదే. కుందేలుకి కొమ్ము ఎంత అసత్యమో ఇది అంతే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఏమన్నారంటే భృగు మహర్షితో శివుడు, సృష్టి, ప్రపంచము, లయము, భువన మండలము, పుణ్యము, పాపము, జయము, మోహము, ఇలాంటివన్నీ కూడా కుందేటి కొమ్ము లాంటివే అని చెప్పన్నారు ఆయన. ఇవి కూడా కుందేటి కొమ్ము లాంటివి. సృష్టి, ప్రపంచము, లయము, భువన మండలము, పుణ్యము, పాపము, జయము, మోహము ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నామో అన్నీ ఏమీ లేదు, కుందేటి కొమ్ము లాంటివి. ఇంకా ఆయన ఏమన్నారంటే, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, గురువు, శిష్యుడు, ఉపదేశము అన్నీ కుందేటి కొమ్ము వంటివే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, గురువు, శిష్యుడు, ఉపదేశము అన్నీ కుందేటి కొమ్ము వంటివే అని చెప్పారు. కుందేటి కొమ్ము ఎంత భ్రాంతో, ఎంత అసత్యమో ఇది కూడా అంతే. ఇంకా ఏమన్నారంటే ఆ శివుడు ఆ భృగు మహర్షితో, నేను, నీవు, జగత్తు ఇలాంటి భావాలు, ఆది మధ్యాంతాలు, వర్తమానము, భూత భవిష్యత్తులు అన్నీ కుందేటి కొమ్ము వంటివి. అసలు ఏదైతే మనం ఊహిస్తున్నామో, ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే చెప్పుకుంటున్నామో అన్నీ కుందేటి కొమ్ము లాంటివే.
ఇంకా ఏం చెప్పారంటే సర్వలోకాలు, సర్వజీవులు, సర్వధర్మాలు, సర్వలోకాలు, సర్వజీవులు, సర్వధర్మాలు, వాటికి సంబంధించిన సిద్ధాంతాలు, అవిద్య, విద్య అన్నీ కుందేటి కొమ్ము వంటివే. ఇంకా ఏంటంటే మాటలతో చెప్పబడినది, విశ్లేషణ చేయబడినది, ఇంద్రియాలతో గ్రహించబడినది అన్నీ కుందేటి కొమ్ము వంటివే అని పరమశివుడు భృగు మహర్షికి చెప్పడం జరిగింది. ఆయన ఇంకా ఏమన్నారంటే ఈ దేహం నేను అనే సంకల్పమే భయం అన్నారు. త్రికాలలోనూ అది కానే కాదు. ఈ దేహం నేను అసలు ఏ కాలంలో కూడా అది కానే కాదు. సర్వము బ్రహ్మమే, కేవలం బ్రహ్మమే, ఏమి లేవు, ఉన్నదే ఆయన సర్వకాలాలు. ఆయన ఇంకా ఏమన్నారంటే నేను ఈ దేహం అనే సంకల్పమే సంసారం అన్నారు. త్రికాలలో అది కానే కాదు. దేహం నేననే భావం వల్లే సంసారం, కానీ అది కానే కాదు. సర్వము బ్రహ్మమే అన్నాడు, కేవలం బ్రహ్మమే అన్నాడు. ఆయనకంట ఇంకేమీ లేదు, ఇంకొకటి ఉంటే అనుకోవచ్చు. ఇది మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనం వాళ్ళేదో వేరు, నేనేదో వేరు అంటూ అసూయ పడుతున్నాం, ద్వేషిస్తున్నాం, ఈర్ష్య పడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం. నిజంగా చూస్తే ఏమీ లేదు. ఏమీ లేని దానికి ఇవన్నీ దేనికి అసలు? నేను ఈ దేహము అనే సంకల్పమే మహాపరాధం అన్నాడు. నేను ఈ దేహం అనేటువంటి సంకల్పమే మహా అపరాధం. త్రికాలాల్లో అది కానే కాదు. సర్వము బ్రహ్మమే, కేవలం బ్రహ్మమే అని పరమశివుడు భృగు మహర్షికి చెప్పాడు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే మనసే దుఃఖము, మనసే జగత్తు, మనసే వాంఛ, మనసే కళంకము, మనసే సంసారము, మనసే జగత్రయము, మనసే మహాశోకము, మనసే వృద్ధాప్యము. ఎన్నిటికీ కారణం మనసే అన్నాడు ఆయన. మనసు ఎల్లవేళలా ఉండదు. మనసు జడము, మనసే చిత్తము, మనసే అహంకారం అన్నాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే మనసే కాలము, మనసే కళంకము, మనసే సంకల్పము, మనసే జీవుడనే భావానికి ఆధారం. జీవుడని ఎందుకు అనుకుంటున్నాం? ఆ భావానికి ఆధారం ఏంటంటే మనసే. ఈ విశ్వం ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ విశ్వం మనసుచే కల్పించబడినది. ఈ రూపం మనసుచే కల్పించబడినది. జరిగినది జరుగుతున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఏదైతే జరుగుతున్నట్లు అనిపిస్తుందో
ఇదంతా మనస్సుచే కల్పించబడింది. అంతేకాదు విజ్ఞానము, సంకల్పము, ద్వంద్వాలు, కాలము, సంకల్ప మాత్రము, దేశము, ఇవన్నీ సంకల్పం మాత్రమే. ఇంకా ఏం చెప్పబడిందంటే సంకల్పము అసత్యము, త్రిలోకాలు అసత్యము, గురువు అసత్యము, శిష్యుడు అసత్యము. ఎవరన్నా ఉంటే కదా, అంతా ఆయనే కదా. ఆయన తప్ప ఇంకేమీ లేదు. అంతేకాదు దేహము అసత్యము, మనసు అసత్యము, సూక్ష్మము అసత్యము, అఖిలము అసత్యమే. చివరికి ఆయన ఏం చెప్పారంటే ఉన్నదల్లా బ్రహ్మమే, దీనిని విశ్వసించు. దీనిని కనుక నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు బ్రహ్మమే అవుతావు, బ్రహ్మమే అవుతావు అని చెప్పాడు. ఇది తెలుసుకుంటే, ఈ జ్ఞానం పొందితే నువ్వు బ్రహ్మమే అవుతావు అన్నాడు ఆయన. ఇంకా అసూయలు ఏముంటాయి, ద్వేషం ఏముంటుంది, కోపాలు ఏముంటాయి, ఏముంటాయి? ఏమీ లేదు. ఏమైనా ఉంటే కదా. మనం అల్టిమేట్గా చివరికి తెలుసుకునేది, పొందేది ఇదే. మీరు హైయెస్ట్ స్థితికి ఎదిగారు అంటే మీరు ఇది తెలుసుకుంటే ఆ స్థితికి ఎదిగినట్టే లెక్క. ఏమీ లేదు. అన్నీ ఉన్నట్టుగా ఎన్ని గొడవలు, ఎన్ని హడావుడి పడుతున్నాం. అంచేత మరి ఉన్నదల్లా బ్రహ్మమే అన్న సంగతి తెలుసుకోండి. అందులోంచి వచ్చింది అందులోకే వెళ్ళిపోతుంది. బయట ఎవరు ఇంకేమీ లేదు అసలు. ఆయన తప్ప ఇంకేమైనా ఉంటే అప్పుడు. మొన్న కూడా మనం చెప్పుకున్నాం. ఆయన నుంచే సృష్టి జరిగింది. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అంటే ఏదో ఓ చోట నుంచి ఇసుక తెస్తాం, ఓ చోట సిమెంట్ తెస్తాం, ఓ చోట నుంచి ఐరన్ తెస్తాం. అలా తెస్తే అక్కడ ఒక ఆకారం తయారవుతుంది. అలాగా ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని ఆ పరబ్రహ్మ ఎక్కడి నుంచైనా పట్టుకొస్తే అప్పుడు అది వేరు అంటాం. కానీ ఆయన ఎక్కడి నుంచి తేలేదే, ఇంకోటి ఉంటే కదా ఆయన తప్ప. ఆయన నుంచే ఇవి సృష్టిబడింది. కానీ చివరికి కొన్నాళ్ళకి ఇవన్నీ అదృశ్యమైపోతాయి. లోకాలు సమస్తం అన్నీ ఏమీ లేవు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. మన జ్ఞాన పరిధి పెరిగి అప్పుడు ఇవన్నీ ఏముంటాయి. అందుకే పత్రి గారు ఏమన్నారంటే బ్రహ్మ విహారాలు అన్నవి బ్రహ్మజ్ఞానికి సహజము అన్నారండి. సహజ స్వభావం. అదే వశిష్ఠుల వారు కూడా చెప్పారు. ఎవరికైతే కరుణ, మరి మైత్రి, కరుణ ఈ రెండు ప్రదర్శిస్తారో వాడు ఆత్మజ్ఞాని అని చెప్పి. జత ఇవన్నీ కొంచెం జ్ఞానం పెరిగే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది.
ఇది ఈ రుభుగీత సంస్కృతంలో ఉండేదాన్ని ఫస్ట్ తమిళంలో ట్రాన్స్లేట్ చేశారంట. తర్వాత అన్ని భాషల్లోకి వచ్చినాయి. రమణ మహర్షి గారు ఈ రుభుగీతని అందరినీ చదవమనేవారంట, చదివించేవారంట. ఇది చాలా ముఖ్యమైనదని చెప్పేవారు. నేను చెప్పుకునేదానికి ఈ గీతకి చాలా పోలికలు ఉన్నాయని చెప్పేవారు. ఆయన దీన్ని పదే పదే చదివించేవారు. ఇది అంత గొప్పది, అంత గొప్ప జ్ఞానం ఇందులో ఉంది అని రుభుగీత గురించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, మనకు సందర్భానుసారంగా వచ్చి మనం తెలుసుకున్నాం. అంచేత ఏంటంటే ఈ ఆత్మజ్ఞానం అన్నవాడు ఈ బ్రహ్మ విహారాలు పాటించాలి. లేకపోతే ఇంకా మన జ్ఞానం పెరగలేదు, మన సాధన సరిపోలేదు. చేత జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి. అంచేత ఏంటంటే ఇంకా మిగతా విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఈ బ్రహ్మ విహారాల గురించి ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్దాం. చేత మరి అందరికీ నమస్కారం చెప్తూ ఈ క్లాసు ఈరోజు ఇప్పుడు ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.